మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చర్చకు రండి. ద్రోహం ఎవరిదో అక్కడే తేల్చుకుందాం. కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. అన్న ఇంకోటి, ఈ నీటి అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, ఈ నీటి అసలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితులు మనకి, ఆ పరిస్థితులను ఇంకా తెగలేకపోతున్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు, కేసీఆర్దే పాపం అంటుండు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో కూడా లేరు, లేకున్నా కూడా మీరే చేసిరని చెప్పేసి అంటారు. వీళ్ళు ప్రూఫ్స్తో సహా వీళ్ళు చూపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న మనం? అయితే ఈ రాజకీయంలో ఒకరినొకరు అనుడు తిట్టుడు ఇదంతా కామన్ అయిపోయింది. కానీ పబ్లిక్ బాగా హుషారైనరు. ఎవరేం చేసి ఇప్పుడు వాళ్ళను అన్నారు అనుకో, ఇప్పుడే వచ్చి 2 నెలలు అవుతుంది, ఇప్పుడే మీరు చేసిరంటే వాళ్ళు అసలు ఏం చేసుడే మొదలు పెట్టడంలోనే మీరు చేసిరని అనేస్తే ఇమీడియట్ ఆయనకు అవకాశం దొరికింది. ఆ పబ్లిక్ కూడా అర్థమవుతుంది ఇది ఒట్టిదే అని. వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ నిలదొక్కుంటే కానీ వాళ్ళకి లైఫ్ లేదు. అది ఇది ఆలోచించి ఇది ఒకటి దొరికినట్టున్నది, ఏదో చెప్తాను అంతే. మరి అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆయన సీఎం కదా, మరి ఆయన చర్య తీసుకోలే కదా. అది ఇంకొక న్యూస్ అన్న, ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం హరీష్ రావు. ఈ లత్కోర్రావు మాటలు అన్నీ ఇట్లే ఉంటాయి. వాళ్ళు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కాలే, 9 ఏళ్ళ గవర్నమెంట్లు ఉన్నావు. ప్రాజెక్టుల పైన ఏం చేసిరో ఏం సంగతో వాళ్ళకి చెప్పురు. తెలంగాణ ప్రజలకు తెలుసు. నీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసు, సుందిల్ల ప్రాజెక్టు తెలుసు, అన్నారం ప్రాజెక్టు తెలుసు. 50 ఏళ్ళ కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ ఇంత కుంగిపోలే. నీకు అన్నారం సుందిల్ల ఎందుకు కుంగిపోతుంది? నీ ఉద్దిర మాటలు, పొదుపుచ్చుకునే మాటలు తప్ప, పేపర్లు వేసుకొని ప్రకటనలు చేసుడు తప్ప. లత్కోర్రావు బుద్ధి ఉండాలి, లత్కోర్రావు నీకు కూడా.